హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా శ్రీధర్. డైలీ ఇంకా మాకు ఇలాంటి టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్టే ఉంటుంది. మార్నింగ్ ఫ్రూట్స్, ఎగ్స్, జ్యూసెస్ ఇలా అయితే ఉంటుంది. అలానే ఇంకా సేమ్ ఇవాళ కూడా అదే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము పుకెట్ సిటీ టూర్ అయితే వెళ్తున్నాము. పుకెట్ సిటీలో మేము ఏవేవి ప్లేసెస్ చూస్తామో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. ముందుగా అయితే పుకెట్ సిటీలో ఉన్న కరాన్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. ఈ కరాన్ వ్యూ పాయింట్ ఏంటంటే ఒక హైట్లో నుంచి మనకి బీచ్ వ్యూ, గ్రీనరీ అండ్ సిటీ వ్యూ అంతా కూడా కనిపిస్తుందంట. టూరిస్టులు అందరూ ఎక్కువగా విజిట్ చేసే ప్లేస్ అంట. సో దానివల్ల ఇది కూడా ఒక పార్ట్గా పెట్టారు సిటీ టూర్లో. ఇక్కడైతే మమ్మల్ని డ్రైవర్ కొన్ని పిక్స్ తీశాడు. పిక్స్ దిగిన తర్వాత పైకైతే వెళ్తున్నాము. పైన మెయిన్ వ్యూ పాయింట్ అన్నమాట. ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు కూడా చూడండి. అయితే చాలా బాగుంది. డైరెక్ట్గా చూస్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకి అక్కడ కనిపించేవన్నీ కూడా బీచెస్ అండ్ ఒక బ్లాక్ రాక్ మౌంటైన్ అని చెప్పి ఉంది, అది కనిపిస్తుంది. అక్కడి నుంచి కరణ్ పాయింట్ నుంచి నెక్స్ట్ అయితే మేము చాలాంగ్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ కూడా లోపల మనకి బుద్ధుడే ఉంటాడు. మోస్ట్లీ ఇక్కడ అన్ని టెంపుల్స్లో ఎక్కువగా బుద్ధుడినే చూస్తాం మనము. ఈ చలాంగ్ టెంపుల్ని చైతారా రామ్ అని కూడా అంటారు అండ్ వాట్ చలాంగ్ టెంపుల్ అని కూడా అంటారు. కానీ చైతారా రామ్ అనేది ఎక్కడా కూడా మనకి వినిపించదు. ఎక్కువగా వాట్ చలాంగ్ టెంపుల్ అనే వినిపిస్తుంది. ఇది 19th సెంచరీలో కట్టారంట. ఈ టెంపుల్ అనేది పుకెట్లోనే లార్జెస్ట్ టెంపుల్ అంట. అండ్ టూరిస్టులు ఎక్కువగా విజిట్ చేసే టెంపుల్ కూడా ఇదేనంట మోస్ట్లీ.
చెట్టుని ఇంత పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నానంటే ఇది చాలా ఓల్డ్ ట్రీ అంట, 120 years బ్యాక్ ట్రీ అంట ఇది. అప్పటి నుంచి ఉందంట, 125 సంవత్సరాల క్రితం నుంచి. చలాంగ్ టెంపుల్ అయితే చాలా బాగుంది. అంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన విధానము అంతా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మేము ఇక్కడ క్రొకడైల్ షోకి వచ్చాము. వేరే యానిమల్స్ గురించి విన్నాం కానీ వాటి గురించి షో ఉంటుంది అని చెప్పి, కానీ క్రొకడైల్ అయితే నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. ఇక్కడ టికెట్ పెద్దవాళ్ళకి 500 బాట్, చిన్నపిల్లలకి 300 బాట్ ఉంటుంది. యాక్చువల్గా ఇది లిస్ట్లో లేదు, కానీ మేము క్రొకడైల్ షో చూడాలని చెప్పి అడిగి ఏజెంట్తో రిక్వెస్ట్ చేయించుకొని పెట్టించుకున్నాం అనమాట ఈ షో. ఫూకెట్ సిటీ టూర్లో వాళ్ళు ఏదైతే మాకు లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్లో అయితే ఇది లేదు. ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఆర్టిఫిషియల్ యానిమల్స్తో అయితే ఇక్కడ మనకి స్టాచ్యూస్ లాగా పెట్టారు, చాలా బాగున్నాయి. మేమైతే కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఇక్కడ క్రొకడైల్ చూసారా, చాలా పెద్దగా పెట్టారు స్టాచ్యూ లాగా. అండ్ ఇక్కడ బేబీ క్రొకడైల్స్ ఉంటాయి. మనము ఆ బేబీ క్రొకడైల్స్తో ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవచ్చు టచ్ చేసి. నేనైతే దాన్ని పట్టుకున్నాను. ముందైతే వద్దనుకున్నాను, కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే మేము మౌత్కి ప్లాస్టర్ వేస్తాము, దానివల్ల అది మౌత్ తెరవదు, మీకు సేఫ్ అని చెప్పారు. అందుకే నేను దాన్ని పట్టుకొని కాసేపు అలా వీడియో తీసుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉంది దాని స్కిన్, పైన హార్డ్ ఉంది, కింద అంతా చాలా సాఫ్ట్గా ఉంది. మనం అంత దూరం వెళ్ళినప్పుడు వాటిని దగ్గర నుండి చూడకపోతే మళ్ళీ ఆ థ్రిల్ ఉండదు. అందుకే అన్నీ కూడా అలా టచ్ చేసి చూసానన్నమాట. భయం అయితే ఏం వేయలేదు, ఎందుకంటే దాని మౌత్ క్లోజ్ చేసింది కాబట్టి భయం అయితే లేదు. అది కాసేపు నా చేతిలో ఉంది. ఇదైతే పెద్ద క్రొకడైల్ అనమాట. చాలా ఉన్నాయి ఇక్కడ, వాటర్లో అంతగా కనిపించట్లేదు వీడియోలో, కానీ చాలా ఉన్నాయి ఇక్కడ క్రొకడైల్స్. మేమైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము ఇలా క్రొకడైల్ షో, కానీ క్రొకడైల్స్ ఇంత హ్యూజ్ అమౌంట్లో ఇప్పుడే చూస్తున్నాము. అండ్ దాని మౌత్ చూసారా ఎలా ఓపెన్ చేసిందో. ఇక్కడ మనకి బర్డ్ కూడా ఉంది, దాంతో ఫోటో తీయవచ్చు. ఆవుల్ కూడా ఉందన్నమాట, గుడ్లగూబ చూడండి ఎలా చూస్తుందో. దాన్ని అయితే కట్టేశారు చైన్తో. ఇప్పుడైతే మేము క్రొకడైల్ షోకి వెళ్తున్నాము. క్రొకడైల్ షో కాసేపట్లో స్టార్ట్ అవ్వబోతుంది.
చూసారు కదా క్రొకడైల్ షో, చాలా బాగుంది కదా. ఆ హెడ్ పెడుతుంటే మాకే భయం వేసింది నిజంగా. క్రొకడైల్ షో అయిన తర్వాత అక్కడే లోపల ఇక్కడ కొన్ని డైనోసార్లు అయితే డిఫరెంట్ ఎమోజీస్ లాగా పెట్టున్నాయన్నమాట. చాలా బాగుంది లోపలంతా కూడా. లోపల ఎక్కువ డెప్త్ అయితే లేదు, జస్ట్ ఇలా కొన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయి స్టాచ్యూస్ లాగా. చాలా బాగుంది, న్యాచురల్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా టాటాయిస్. మేము ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే దిగాము, అవే మీతో షేర్ చేస్తున్నాను. క్రొకడైల్ షో నుంచి స్టార్ట్ అయ్యి లయన్ ల్యాండ్ పుకెత్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ సైజెస్ లయన్స్ ఉంటాయి, వాటితో మనం ఫొటోస్ దిగాలి అంటే దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి అన్నమాట, సైజుని బట్టి. 6 months బేబీయా, 1 year, 2 years అలా ఏజెస్ అయితే ఉంటాయి. ఇక్కడ కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే అనిపించింది టికెట్, కానీ అవి వైల్డ్ ఎనిమల్స్ కాబట్టి వాటికి ఫుడ్ అవన్నీ ఉంటాయి, ఆ మేనేజింగ్ అదంతా ఉంటుంది కాబట్టి వర్త్ అనిపించింది. ఇక్కడ మనము మిల్క్ కానీ ఫుడ్ కానీ ఫీడ్ చేయొచ్చు, వాటికి సపరేట్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఫోటోగ్రఫీ కూడా వాళ్ళు తీస్తే ఒక ప్రైజింగ్ ఉంటుంది, అలా వద్దు అనుకుంటే మన మొబైల్లో మనం తీసుకోవచ్చు. నేనైతే నా మొబైల్లో తీసుకుంటానని చెప్పాను. ఇక్కడ ఒక్కొక్క బోన్లో ఒక్కొక్క లయన్ అయితే పెట్టారు, దానికి సపరేట్గా ఏజ్ కూడా అక్కడ బోర్డు మీద మెన్షన్ చేశారు. 3 months, 6 months, 1 year అని చెప్పి. నేనైతే మీడియం సైజ్ లయన్ తీసుకున్నాను కదా, అక్కడికైతే వెళ్తున్నాను. ముందైతే భయం వేసింది, ఎందుకంటే అన్ని బోన్స్లో సింగిల్ లయన్ ఉంటే నేను వెళ్ళిన బోన్లో పర్టికులర్గా 4 పెద్దవి ఉన్నాయి, ఒకటి బేబీ లయన్ ఉంది. కానీ నాతో పాటు 2 ట్రైనీస్ ఉన్నారు కాబట్టి ధైర్యంగా వెళ్ళాను. నాకు 15 minutes టైం ఇచ్చారు, దాంతో ఫొటోస్ కానీ వీడియో కానీ తీసుకోవాలి అంటే. శ్రీధర్కి భయం వేసిందంట బయట నుంచి చూస్తే, అందుకే 5 minutes కంటే ఎక్కువగా ఉంచలేదు, బయటికి రమ్మని చెప్పేశారు. అవెంత ట్రైనీస్ ఉన్నా కూడా అవి ఎలా రియాక్ట్ అవుతాయి చెప్పలేం కదా, అన్ప్రిడిక్టబుల్ కదా, అందుకే తనకి భయం వేసిందంట. అండ్ ఇక్కడ వీళ్ళకి మెయిన్ స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే ఫ్లాష్ లైట్ ఆన్ చేయకూడదు. ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తే ఏంటంటే అవి రియాక్ట్ అవుతాయి, భయపడి కంట్రోల్ తప్పచ్చు, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ క్లియర్గా చదువుకొని వెళ్ళండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి.
మనము స్టార్టింగ్లో టికెట్ కొనేటప్పుడు వాళ్ళు ఒక డాక్యుమెంట్ మీద మనకైతే సైన్ తీసుకుంటారు, అంటే మేము ఈ రూల్స్ అన్నీ ఫాలో అవుతామని చెప్పి మన దగ్గర నుంచి ఒక సైన్ అయితే తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు చూసేది నేను వెళ్ళిన బోన్ అనమాట. ఇక్కడ 4 ఉన్నాయి పెద్దవి, ఒకటి చిన్నది ఉంది. నా సజెషన్ అయితే మనమే మొబైల్ తీసుకొని వెళ్ళి దిగితే బెస్ట్, ఎందుకంటే ఫోటోగ్రాఫర్ అయితే లిమిటెడ్ ఫొటోస్ మాత్రమే ఇస్తాడు, దానికి ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది. మనకి లయన్ ల్యాండ్లో కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి, లయన్ స్కిన్తో చేసిన కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అయితే మేము పుకెత్ ఓల్డ్ టౌన్కి అయితే వెళ్ళాము. ఈ పుకెత్ ఓల్డ్ టౌన్ అంతా కూడా చాలా బాగుంటుంది, అంటే మెయిన్ సిటీ కంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్ లుక్లో ఉంటుంది. ఇవైతే ఇయర్ రింగ్స్, వీటి కాస్ట్ 1500 నుంచి 3000 వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఇవి కూడా కాస్ట్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే శ్రీధర్ తీసుకోమన్నారు, కానీ నేనే అంత కాస్ట్ పెట్టడం ఇష్టం లేక తీసుకోలేదు. ఇక్కడ మనకి ఇంటీరియర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, డెకర్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. కొన్ని షాప్స్లో ప్రైస్ టూ మచ్ చెప్పారు, కానీ కొన్నిట్లో రీజనబుల్ కాస్టే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఫొటోస్ వీడియోస్ తీయకూడదు. వీటిని మేము ఎందుకు తీసాము అంటే, ఒక షాప్లో ఎంట్రీ టికెట్ లాగా పెట్టారు 80 బాట్ అని. ఆ 80 బాట్ ఏంటంటే మనము స్టార్టింగ్ షాప్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళకి కడితే మనం ఏదన్నా ప్రోడక్ట్ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఈ ఐటమ్స్ ఏమన్నా కొంటే ఆ 80 బాట్ మనకి రిటర్న్ ఇస్తారు. మనం 80 బాట్ కట్టాం కాబట్టి వీడియో ఫోటో తీసుకొని ఇచ్చారు, లేదంటే పర్మిషన్ లేదు. ఓన్లీ ఈ ఒక్క షాప్లోనే మేము అలా వీడియో తీసుకున్నాము. మోస్ట్లీ ఇలాంటి షాప్స్ ఒక 10-15 ఉంటాయి ఆ ఓల్డ్ పుకెత్ టౌన్లో. టౌన్ అయితే చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. నాకు చాలా నచ్చాయి, కానీ ఐటమ్స్ మేమైతే తీసుకోలేకపోయాము. ఎయిర్పోర్ట్లో ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి, ఎందుకంటే ఇలాంటి ఐడల్స్ మోస్ట్లీ అబ్జెక్ట్ చేస్తారు ఎయిర్పోర్ట్లో, అందుకే ధైర్యం చేసి తీసుకోలేదు, మనీ ఎందుకు అనవసరంగా పెట్టడం అని చెప్పి. I've been thinking about myself today, thinking how I changed, how I really don't care if you are here or if you don't stay. Now I'm feeling those winter blues, but I don't wanna cry. All we ever do is laugh it off, and I'm sick and I don't know why. You remember that night we met? I thought you looked so fine. I've been thinking about myself today, thinking how I changed, how I really don't care if you are here or if you don't stay. Now I'm feeling those winter blues, but I don't wanna cry. All we ever do is laugh it off, and I'm sick and I don't know why. Do you remember that night we met? I thought you looked so fine. Guess we have to agree to disagree for this one last time. Pretty weird that day when we did not exchange our hellos. I wasn't looking out for you, I'm sorry. ఓల్డ్ పుకెత్ టౌన్ చూసుకొని నెక్స్ట్ అయితే సావనీర్ షాప్కి వెళ్తున్నాము. లోపల మనకి థాయ్ స్టైల్ ఆఫ్ డ్రెస్సెస్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంటీరియర్ ఐటమ్స్, పర్ఫ్యూమ్స్, చాక్లెట్స్ అన్ని రకాలు ఉంటాయి. చాక్లెట్స్లో యూజ్ చేసే మెటీరియల్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మనకి ఆ హ్యాండ్ బ్యాగ్స్ కూడా థాయ్ సిల్క్తో, ప్యూర్ థాయ్ సిల్క్తో రెడీ చేసిన ఐటమ్స్ చాలా చాలా బాగుంటాయి. లోపల మనకి వీడియో ఫోటోగ్రఫీ అలో లేదు కాబట్టి నేను చూశాను, చాలా చాలా బాగుంది లోపల అంతా కూడా.
ఇవండి కంప్లీట్గా మేము పుకెత్ సిటీ టూర్లో చూసిన కొన్ని ప్లేసెస్. ఇంకా చాలా ఉండుండొచ్చు మేబీ. ఒక హాఫ్ డే అయితే మాకు టైం పట్టింది. తర్వాత లంచ్ టైంకి మేము మళ్ళీ రిసార్ట్కి అయితే వచ్చేసాము. రూమ్కే ఫుడ్ ఆర్డర్ చేసుకుందామని చెప్పి శ్రీధర్ ఇక్కడ ఫోన్లో చూస్తున్నారు. ఇవాళతో కంప్లీట్గా మా ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా ప్యాక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.